ఇచ్చారు కానీ అమ్మవారి గుడి పైన అది భక్తులకి కనపడే విధంగా పూర్తి చేయలేకపోవడం. అది ఒకసారి వేదిక కమిటీ వారు ప్రసాద్ గారి చూస్తే చూడండి మీరు దానిపైన ఎంత స్తంభం ఉంది, రేపు కనపడట్లా చూడండి. కాబట్టి జనాలు కూడా దర్శనం వచ్చినప్పుడు భక్తులు చదువుకొని దర్శనం చేసుకుంటే మంచి అవకాశం ఉంటుంది. అది కూడా ఈరోజు మొత్తం సమావేశంలో 12 ఎజెండాలు వచ్చినాయండి. అందులో మొదటి సర్క్యులేషన్ ఎజెండా ద్వారా ఆమోదించిందని ప్రొవిజన్ స్టోర్స్ సార్. ఇది శ్రీ అమ్మవారి లడ్డు మరియు పులిహోర ప్రసాదం ప్యాకింగ్ వరకు అవసరమైన కవర్స్ మరియు క్యారీ బ్యాగ్స్లను 1/1/2026 నుండి 31/12/2026 వరకు 10 నెలల కాల పరిధి సప్లై చేయడం గాను లేబర్ లోయస్టు టెండర్ రేట్లను ఆమోదించే విషయంలో సర్క్యులేషన్ ఎజెండాగా సమర్పించబడింది. రేపు ఎల్లుండి మీటింగ్ అన్నారు కానీ మనకు మాకు అతి త్వరలో మరి మేము అంతా కూడా రేపు కాళహస్తి పెట్టుకున్నాం, మా శ్రీశైలం పెట్టుకున్నాం. మరి ఆ తర్వాత మనకి శివరాత్రి వచ్చేసింది. మళ్ళీ ఆ మధ్యలోనే మాకు కాళహస్తి ట్రిప్ కూడా ఉండే అవకాశం ఉందనుకుంటా. మరి మీకు ఆనవాయితీ ప్రకారం ఇక్కడి నుంచి సారం తీసుకుని వెళ్ళాలి కదా. దాని నిమిత్తం మరి ఎమ్మెల్యే ఎంపీ గారు అడిగారు 14 కూర్చుంటారంటే ఆ తర్వాత కూర్చుంటాం అంటే పండుగ శివరాత్రి వెళ్ళిన తర్వాత అని. మరి అట్లాగే శివరాత్రి విషయంకి వస్తే మరి మనం దసరా ఉత్సవాల్లో కానీ భవానీలకు కానీ జలుస్థానం విపరీతమైన వాటర్ ఉండడం వల్ల ఏదన్నా ప్రమాదం జరుగుతుంది భయంతో మనం జలుస్థానంతో ముగిస్తే భక్తులు సాటిస్ఫై అవ్వట్లేదనే ఉద్దేశంతో ఈసారి రేపు శివరాత్రికి మాత్రం పక్కాగా భక్తులు వాటర్లో మునిగేటట్టుగా శివశివాని నదీ స్థానానికి ప్లాన్ చేసాం. ఆల్రెడీ పని జరిగింది. అక్కడ కొంత ఫెన్సింగ్ కూడా వేసేమన్నాను, ఎవరికి ప్రమాదం జరగకుండా చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఆ ఫెన్సింగ్ దాడి ఆ నీళ్ళలో పడటం అవి జరగకుండా అది ఈసారి శివరాత్రికి మాత్రం డెఫినెట్గా అక్కడ జల్లు స్థానం ఉంటుంది. లోనకి వెళ్ళడం భయపడినాళ్ళు కానీ వాళ్ళు మునడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసాం కొత్తగా రేపు శివరాత్రికి. మరి ఆ రోజు మీకు ఆ పూజలన్నీ కూడా మీకు తెలుసు. మరి ఆల్రెడీ రేపు 13వ తారీఖు నుంచే శివరాత్రి సందర్భంగా ఎన్నో రకాల పూజలు జరుగుతాయి, అక్కడ హోమం జరుగుద్ది. అతి త్వరలోనే ప్రారంభించి మరి వాటర్ బాటిల్స్ అనేది ఆ తల్లి దుర్గాదేవి అది లేబుల్ పెట్టుకుని అలాగనే అందియాలనే నిర్ణయానికి వచ్చాము. ఇవాళ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం కానీ ఇవాళ ఓకే అవ్వడం జరిగింది. అలాగే మన ముందున్న పనులు డెవలప్మెంట్స్ మరి లడ్డూ పోటు మరి అన్నదాన సత్రం ఆ పనుల మీద చర్చించి మనం ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు ఈఓ గారు కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా తిరుమల వెళ్ళి అక్కడ ఆ మిషనరీ ఎలా ఉంది ఏంటి మనం ఎన్ని తయారు చేస్తానికని చెప్పి మా వాళ్ళు పరిశీలించి వచ్చారు. దాని మీద అవగాహనకు వచ్చారు. అక్కడ ఎవరైతే ఎక్విప్మెంట్ అంతా అందించారో వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అతి త్వరలో 3-4 రోజుల్లో ఎంత అవుతుందంటే ఎక్విప్మెంట్ అని వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఇస్తే అది టెండర్లు పిలిచి తెలిసి అన్నీ కూడా ఇక్కడ ఆన్లైన్ ద్వారాను ఈ టెండర్ల ద్వారా మేము అది పిలిచి ఆ ఎక్విప్మెంట్ బిగించి అతి త్వరలోనే మరి అవన్నీ కూడా ఆ 2 స్ట్రీమ్ లైన్ చేసి ఓపెన్ చేయబోతాం. అవన్నీ కూడా వాటి మీద పైనుంచి కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తేనే మన వాళ్ళు